రైట్, భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రధాని నివాసంలో సుదీర్ఘంగా సమావేశం కొనసాగుతోంది. పాక్ దాడులు, సరిహద్దుల్లో పరిస్థితిపై రివ్యూ చేస్తూ ఉన్నారు ప్రధాని మోదీ. ఈ మీటింగ్ కి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. గత 3 రోజులుగా పాక్ చేస్తున్న వరుస దాడులు, భారత్ ప్రతి దాడులపై ప్రెజెంట్ ఈ భేటీలో చర్చిస్తూ ఉన్నారు. తదుపరి కార్యాచరణ వ్యూహంపై ఈ భేటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది కీలకంగా మారనుంది. రైట్, అది ఇక నుంచి ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణించాలంటూ కూడా నిర్ణయించడం జరిగింది. ప్రధాని నివాసంలో సుదీర్ఘ సమావేశం అయితే కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఇప్పటి వరకు మనం చూసాము దాడులకు ప్రతి దాడులు ఏ స్థాయిలో భారత్ తిప్పికొట్టిందని. సో ఇక మీదట ఇదొక ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణించాలంటూ కూడా నిర్ణయించింది. సో ఫర్దర్ మోర్ ఎలా ఉండబోతోంది? ఇంకా పాక్కు చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని భారత్ ఇచ్చింది. మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పి తీసుకుంది నిర్ణయం. ప్రధానంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఇరుగు పొరుగు దేశాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న అంశం ఐరోపా దేశాలతో సహా అన్ని దేశాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఏమాత్రం కూడా, పొరుగు దేశంగా ఉన్నటువంటి భారత్ ఏమాత్రం ఉపేక్షించేది లేదు. పాకిస్తాన్ భూభాగంలో చొరబడి విధ్వంసకారులను మట్టు పెడతామన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు పాకిస్తాన్ ఇప్పటికీ కూడా తన యొక్క తప్పును తెలుసుకొని సర్దుకోకపోతే ఖచ్చితంగా మరింత మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుందన్న అంశం కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. భారత్ రక్షణ బలగాలు, త్రివిధ దళాలు కూడా చాలా సంయమనంతో ఇప్పటి వరకు కూడా జనావాసాలపై ఎలాంటి దాడులు చేయకుండా ఉంది. ఇదే తరహాలో యుద్ధం కొనసాగించాలి. పాకిస్తాన్ సైన్యాన్ని నిర్వీర్యం, పాకిస్తాన్ సైన్యం చేసే దాడులను అడ్డుకోవాలి. అదేవిధంగా భారత్ భూభాగంలో ఉన్నటువంటి ఎలాంటి కీలకమైనటువంటి వ్యవస్థలపై పాకిస్తాన్ చేసే దాడుల వల్ల నష్టం జరగకూడదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యాచరణను చాలా పకడ్బందీగా రూపొందించుకున్నారు. ఇక ఉపేక్షించేది లేదు. ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ తన యొక్క తప్పును తెలుసుకొని సర్దుబాటు చేసుకుంటుంది, దాన్ని విరమించుకుంటుందన్న అంశం ఇప్పటి వరకు ఆశాభావంతో ఉన్నారు. ఇంకా దుస్సాహసంతో దుశ్చర్య గనక పాల్పడితే ఖచ్చితంగా బుద్ధి చెప్పాలన్నదే భారత్ యొక్క నిర్ణయం. ఆ మేరకు ఈ రోజు కీలకమైన సమావేశం. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. రక్షణ శాఖ మంత్రి పాల్గొన్నారు. అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. చాలా కీలకమైన సమావేశంలో చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ భూభాగంలో చొరబడి ఆ మేరకు భారత భూభాగంపై ఉన్నటువంటి అనేక కీలకమైనటువంటి వ్యవస్థలపై, సంస్థలపై, అదేవిధంగా రక్షణ బలగాలు చెందినటువంటి వ్యవస్థలపై దాడి చేసే సాహసానికి దిగుతున్నటువంటి పాకిస్తాన్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలన్నదే ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఆ మేరకు పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఆ సందేశాన్ని ఈ మీటింగుల ద్వారా, అదేవిధంగా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ద్వారా పాకిస్తాన్ కు అందవేయడం జరిగింది. పాకిస్తాన్ కూడా భారత్ నిర్ణయాలేంటి, భారత్ అడుగడుగునా ఏం చేస్తున్న అంశం చాలా నిశితంగా గమనిస్తుంది. అందులో భాగంగానే భారత్ చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఆ మేరకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టాలనే నిర్ణయం. 7వ తేదీన జరిగినటువంటి మెరుపు దాడుల్లో చాలా మంది తీవ్రవాదులు చనిపోయారు. అదే తరహాలో ముందు కూడా భారత భూభాగంలో ఉన్నటువంటి పౌరులపై కానీ ఇతరత్ర అనేక దాడులు కనుక చేసినట్లయితే ఆ మేరకు మూల్యం చెల్లించుకోక తప్పదు, ఇక ఉపేక్షించే ప్రశ్నే లేదు అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ సమావేశం ద్వారా సందేశం ఇచ్చారు. ఈ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ప్రసాద్, అంటే టిల్ టుడే మనం ఒక ఫ్రీ ఫ్లో అయితే చూడలేదు. ఖచ్చితంగా ఏదైతే ఒక టార్గెట్ ఉందో ఓన్లీ ఉగ్రవాద శిబిరాలు, స్థావరాలు, అలాగే తర్వాత పాక్ చేసిన దుశ్చర్యలకి ప్రతి దాడిగా మనం దాడులు చేయడమే తప్ప ఇప్పటి వరకు మనం ఒక ఫ్రీ ఫ్లో అయితే చేయలేదు. సో ఇక మీదట ఖచ్చితంగా ఎంత తీవ్రంగా మనం కూడా దిగబోతున్నామనైతే ఒక స్పష్టత వచ్చింది అనిపిస్తూ ఉంది. సో ఈ భేటీ అనంతరం తీసుకునే డెసిషన్స్ అయితే ఖచ్చితంగా కీలకంగా మారబోతున్నాయి. సో ఫర్దర్ మోర్ ఎంత తీవ్రంగా ఉండబోతుంది అనేది ఒక అంచనా వేయొచ్చా మనం? ఖచ్చితంగా అవి ఇప్పటి వరకు కూడా కేవలం పాకిస్తాన్ ఏ తరహాలో చేస్తుంది అంతకంటే కొద్దిగా అధిగమించి మాత్రమే ప్రతిదాడులు చేయడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో
చాలా విజృంభించి గనక భారత్ గనక దాడులు చేసినట్టయితే పాకిస్తాన్ మరింత నష్టపోయే అవకాశం ఉంది. ఆ మేరకు పూర్తిగా సైనిక స్థావరాలు ఏదైతే పాకిస్తాన్ సరిహద్దు వెంట సైనిక పోస్టులను ఏర్పాటు చేసుకుందో ఆ సైనిక పోస్టులను విధ్వంసం చేయటం, అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే భారత భూభాగంపై దాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తుందో ఆయా వ్యవస్థల మీదనే భారత్ ఇప్పటి వరకు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. అదే తరహాలో ఇంకా కొనసాగించాలి. భారత్ చేసే దాడుల్లో పాక్ సైన్యం నిర్వీర్యం కావాలి, పాక్ సైన్యం బలహీనం కావాలి. బలహీన పడిన తర్వాత కూడా ఇంకా దుస్సాహసానికి పాల్పడితే మరింత బుల్లిని చెల్లించుకోవాలి. ఇది భారత్ యొక్క ఆలోచన. భారత్ చాలా స్పష్టంగా రక్షణ బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆయా పరిస్థితులకు అనుగుణంగా అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ చేసే దాడులను తిప్పికొట్టాలి, పాకిస్తాన్ సైన్య వ్యవస్థను నిర్వీర్యం చేయాలి. ఇది ప్రాథమికంగా తీసుకున్నటువంటి నిర్ణయం. దీన్ని అంతర్జాతీయ సమాజం కూడా దీన్ని హర్షిస్తుంది. పాకిస్తాన్ ప్రజల్లో కూడా నష్టం జరగకపోతే పాకిస్తాన్ ప్రజలు కూడా అక్కడ ఉగ్రవాద చర్యలకు ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వంపై, అధికారులపై, అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇది భారత ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ తరహాలోనే ప్రాణాలకు నష్టం కలగకుండా సైన్యాన్ని బలహీనపరచాలన్నదే ఏకైక లక్ష్యంతో భారత్ రక్షణ బలగాలు చాలా సంయుక్తంగా, చాలా వ్యూహాత్మకంగా ఇటు అరేబియా సముద్రం నుంచి, అదేవిధంగా ఇటు సరిహద్దుల గుండా, అదేవిధంగా గగనతల నుంచి వైమానిక దళం చేసే దాడుల ద్వారా పాకిస్తాన్ ని కట్టడి చేయాలి, పాకిస్తాన్ ని నిర్వీర్యం చేయాలి. ఇదే భారత్ ముందున్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం మేరకు మరింత దూకుడుగా పాకిస్తాన్ చేసే ప్రతి దాడికి కూడా మరింత ధీటైన రీతిలో జవాబు చెప్పాలన్నది భారత్ యొక్క ఉద్దేశం. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు చాలా స్పష్టంగా ఈ సందేశాన్ని పాకిస్తాన్ కూడా పంపించినట్టుగా ఈ సమావేశం ద్వారా తెలియజేసే అవకాశం ఉంది. అండ్ ప్రసాద్, ఐ థింక్ అంటే ఇప్పటి వరకు కూడా మనం ప్రీవియస్ ప్రతిరోజు దాడులు చూస్తే ఫస్ట్ స్టెప్ వాళ్ళ సైడ్ నుంచి ఉంది, పాకిస్తాన్ నుంచి. సో యాజ్ యూ సెడ్ అ లిటిల్ మోర్ దట్ ఒక నార్మల్ కంటే ఒక లిటిల్ మోర్ యాక్షన్ మాత్రం మన సైడ్ నుంచి ఉంది. సో ఇక మీదట ఈ రోజు నుంచి చూస్తే ఫస్ట్ మూవ్ మన సైడ్ నుంచి ఉంటుంది, ఫస్ట్ స్టెప్ మన సైడ్ నుంచి ఉంటుంది అనుకోవచ్చా? అసలు వాళ్ళకి ప్రతి దాడి చేసే అవకాశమే లేనంత మూవ్ ఉంటుంది అనుకోవచ్చా? లేదు. భారతదేశం యొక్క వేల సంవత్సరాల తరబడిగా భారతదేశం యొక్క మానసిక స్థితి ఎప్పుడు కూడా ఎఫెన్సివ్ గా ఉండదు. ఎప్పుడు కూడా తానంతట తానుగా దాడి చేసే అవకాశం చరిత్రలో లేదు, మన భారతదేశం యొక్క ఆలోచన తీరులో కూడా లేదు. కేవలం మన దృక్పథం అంతా కూడా ఎవరైనా దాడి చేస్తే దానికి సంబంధించి పరిష్కారం చేసేందుకు ఇతరుల సహాయం కోరటం, మధ్యవర్తులుగా వారిని తెచ్చుకొని వారితో సంప్రదింపులు జరిపి చర్చల ద్వారా ప్రజాస్వామిక పద్ధతుల్లో పరిష్కరించుకోవాలన్నది ఒకటి కాగా, మరింతగా దాన్ని పరిష్కరించాలనే పరిస్థితే వచ్చినట్టే తానంతట తాను కూడా ఏమీ లేకుండా ఎప్పుడైతే దాడి చేస్తుందో దానికి ప్రతిదాడులు చేయాలన్నదే భారతదేశం యొక్క దృక్పథం. ఈ దృక్పథాన్ని ప్రధాన సూత్రంగా చేసుకొని ఇప్పుడు కూడా వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి చరిత్ర చూసినా కానీ భారతదేశానికి ఎప్పుడు కూడా తానంతట తాను ఎప్పుడు కూడా ఇతరులపై దాడి చేసిన దాఖలాలు లేవు. కాబట్టి పాకిస్తాన్ చేసే దుశ్చర్యలకు సమాధానంగా భారత్ మిలిటరీగా, సైన్యపరంగా కూడా శక్తివంతంగా మారినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ముందుగా దాడి చేసే అవకాశం లేదు. పాకిస్తాన్ చేసే దాడులకు ప్రతిగా దాడి చేయడం ధీటైన రీతిలో పాకిస్తాన్ బలహీనపరిచే రీతిలోనే ఉంటుంది కానీ తామంతట తాముగా భారత రక్షణ బలగాలకు మాత్రం ఎప్పుడు కూడా అలాంటి దుశ్చర్యలకు పాల్పడదు. అంతర్జాతీయ సమాజంలో భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం, భారతదేశానికి ఉన్నటువంటి పేరు, భారతదేశానికి ఉన్నటువంటి ఒక అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి భారతదేశానికి అందుకనే అంతర్జాతీయంగా ఇంత మేరకు ఇప్పటి వరకు చాలా పెద్ద ఎత్తున మద్దతు లభించింది. కాబట్టి భారతదేశం యొక్క దృక్పథమే ఒక విజయానికి నాంది అన్న అంశం మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమేరకు నష్టపోవచ్చు. అయితే పాకిస్తాన్ తన యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసి కూడా మూర్ఖత్వంతో, మొండిగా, అదేవిధంగా చాలా దుస్సాహసాలకు దిగబడి దుశ్చర్యలకు పాల్పడుతుంది. ఇది కేవలం పాకిస్తాన్ నష్టపోయేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు పాకిస్తాన్ ఇప్పటికీ కూడా గ్రహించకపోతే మరింత మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్రజలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయరాదని మాత్రం ప్రాథమికంగా ప్రధాని ఈ సమావేశంలో పలుసార్లు త్రివిధ దళాధిపతులకు కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు పాకిస్తాన్ పౌరులపై కానీ పాకిస్తాన్ జనావాసాలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు కూడా దాడి చేసే అవకాశం భారత్ ఇవ్వదు, ఆ మేరకు చేయదు కూడా. కాబట్టి కేవలం ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ చేసే ప్రతి దాడికి కూడా ప్రతి దాడిని అడ్డుకోవటం, పాకిస్తాన్ కు నిస్పృహ కలిగించడం, పాకిస్తాన్ కు నిరాశ గురి చేయటం,
పాకిస్తాన్ చేసే ప్రతి దాడిని కూడా అడ్డుకోవటం, పాకిస్తాన్ ఇంకా మూర్ఖంగా వెళ్లి దుస్సాహసానికి చేపడితే దానికి దీటైన రీతిలో కొద్దిపాటి అధిక మొత్తంలో దానికి జవాబు చెప్పేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ, అదేవిధంగా ఆలోచన తీర్లు కానీ మారిపోతున్నాయి. గతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి పాకిస్తాన్ కూడా అదే తరహాలో ఆలోచించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకునే అవకాశం ఉందన్నది మాత్రం రక్షణ రంగ నిపుణులు ఉన్నటువంటి అంచనా. అదేవిధంగా భారత్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే అవకాశమే లేదు. Absolutely, Prasad. Yes. Thank you. Thanks for the updates.